బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం కానుంది. నెల రోజుల తర్వాత ఆమోదం తెలిపిన గవర్నర్ 10 ప్రతిపాదనలపై సర్కారు స్పందించిందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా ఉండడంతో ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆమె అభినందనలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం కానుంది. నెల రోజుల తర్వాత ఆమోదం తెలిపిన గవర్నర్ ప్రతిపాదనలపై సర్కారు స్పందించిందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా ఉండడంతో ఆమోదం తెలిపినట్లు గవర్నర్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తమిళిసై కొద్దిసేపటి క్రితమే ఆమోదం తెలియజేయడం జరిగింది. గత నెల రోజుల క్రితమే అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉందో గవర్నర్ కార్యాలయంలోనే ఉంది. అయితే గవర్నర్ ఆ బిల్లుపై న్యాయ సలహా కూడా కోరినట్టుగా కూడా అప్పట్లో గవర్నర్ కార్యాలయ వర్గాలు కూడా వెల్లడించడం జరిగింది. గవర్నర్ ఏదైతే 10 ప్రతిపాదనలు చేశారో ఆ బిల్లుపై గతంలో ఆ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ కన్సెంట్ కోసం ప్రభుత్వం ముసాయిదా బిల్లును గవర్నర్ కు ఆమోదం కోసం పంపించింది. ఆ సమయంలో గవర్నర్ ఆ బిల్లుపై 10 రకాలైనటువంటి కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి చేసింది. అంటే ఆ కార్మికుల యొక్క జీతభత్యాలు కానివచ్చు, ఆర్టీసీ యొక్క ఆస్తులు కానివచ్చు, సో అందులో ఉన్న ఎంప్లాయీస్ కి ఏ విధంగా రేపు గవర్నమెంట్ లో విలీనమైన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, పిఆర్సీలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నిటిపై దాదాపు ఒక 10 వరకు కూడా ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఆ గవర్నర్ చేసిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత ఆ బిల్లులో గవర్నర్ చేసిన ప్రతిపాదనలు ఉన్నాయా లేవా అని చెప్పి తెలుసుకునేందుకు గవర్నర్ అవన్నీ న్యాయ సలహా కోసం కూడా అంటే ఆ బిల్లును న్యాయ సలహా కూడా కోరడం జరిగింది. పంపించిన తర్వాత దాదాపు నెల రోజులు కావస్తుంది. ఇప్పటికి అక్కడి నుంచి క్లియరెన్స్ రావడంతో అంటే అవన్నీ కూడా ఏదైతే గవర్నర్ ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిల్లులో ఉన్నాయని చెప్పి గవర్నర్ కు రిపోర్ట్ రావడంతో గవర్నర్ కూడా ఆ బిల్లుపై ఆమోదం తెలియజేసింది. అదేవిధంగా ఆమోదం తెలియజేయడంతో ఆర్టీసీ బిల్లు చట్టంగా మారింది. ఇక నుండి టీఎస్ఆర్టీసీ అనేది ఆల్రెడీ ప్రభుత్వంలో మెర్జ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుండి కూడా కార్మికులందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే కూడా పరిగణించబడతారు. అదేవిధంగా ఆర్టీసీ బిల్లు ఆమోదించి తెలిసిన తర్వాత గవర్నర్ కూడా కార్మికులకు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. వరుణ్, రైట్. థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్.